నుంచి కీర్తన గ్రంథము 58వ కీర్తన 57వ కీర్తన చూడండి. 58 కాదు, 57వ కీర్తన 2వ వచనము. మహోన్నతుడైన దేవునికి నా కార్యము సఫలము చేయు దేవునికి నేను మొరపెట్టుచున్నాను. ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా కళ్ళు మూసుకునండి. స్తుతులు స్తుతులు స్తోత్రాలు పరిశుద్ధుడా నీకు వందనాలు, మహోన్నతుడా నీకు వందనాలు. కనికరము గల మా యేసయ్య, ద్వితీయ దేవా, సత్యదేవా, సర్వోన్నతుడా, శక్తిమంతుడా, బలవంతుడా నీకు వందనాలు. ప్రార్థనలకించువాడా, ప్రార్థనకు ప్రతిఫలమును అనుగ్రహించువాడా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. సకల ఐశ్వర్యములకు సకల ఆశీర్వాదములకు కారణభూతుడా నీకు వందనాలు. ఇదిగో నాయన, చదవబడినటువంటి పరిశుద్ధ లేఖన భాగములో నుండి మా అందరితో మాట్లాడి మా హృదయాలను, మా ఆత్మలను, మా మనస్సులను అయా బలపరిచి మీ కొరకు నాయన స్థిరపరచమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. దేవుని వాక్యములోనికి వెళ్ళక ముందు ఒక పాట పాడతాను. అందరూ ఏకీభవించండి. మరి ఈ పాటలన్నీ మీరే పాడేశారు, నేను పాడలేదు ఒకటి కూడా సరిగ్గా. పాడితే కొంచెం బాగుంటుంది. ఒక పల్లవి ఒక చరణం పాడతాం. నీ ముఖము మనోహరము, నీ స్వరము మాధుర్యము, నీ పాదాలు అపరంజిమయము. యేసయ్యా నా ప్రాణ ప్రియుడా, మనగలనా నీ జనమే. యేసయ్యా నా ప్రాణ ప్రియుడా, మనగలనా నీ జనమే. వచ్చే వారం మనకి అపరిమితమాలు ప్రేయర్ ఉంది కాబట్టి వెహికల్ 6:30కి మన దువాస్ నుంచి ప్రారంభం అవుతుంది. మన సర్వీస్ కొంచెం లేట్గానే స్టార్ట్ చేస్తాం. నెక్స్ట్ డే నెక్స్ట్ డే కూడా మనకి పబ్లిక్ హాలిడేస్ కాబట్టి మీరేం టెన్షన్ పడరని నేను టెన్షన్ పడట్లేదు.
దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చదవబడిన వాక్య భాగము ఎంతమంది విశ్వసిస్తున్నారు? అందరూ కూడా. మహోన్నతుడైన దేవునికి, నా కార్యము సఫలము చేయు దేవునికి నేను మొరపెట్టుచున్నాను. ఆ మాటను నమ్మిన వారందరూ ప్రార్థించక తప్పదు, ప్రార్థనలో మోకరించక తప్పదు. ప్రార్థనలో మోకరించిన తరువాత ఆ మాటను మనం జ్ఞాపకం చేసుకునుట చాలా ఉపయోగకరము. దేవునికి స్తోత్రం. మనం చేసే ప్రార్థనకు దేవుడు ప్రతిఫలమునిచ్చి కార్యమును సఫలము చేయు దేవునికి మనం ప్రార్థన చేస్తున్నామని గుర్తెరిగి నమ్మిక ఉంచి దేవుడి నామమును మహిమపరుస్తూ మనం ప్రార్థన చేయాలి. ఈరోజు బైబిల్ గ్రంథములో నుంచి ప్రార్థన అనే అంశము కొరకు కొన్ని విషయాలు మీకు నేను చెప్పాలనుకుంటాను. ఈ మధ్యకాలంలో ఒక బ్రదర్ అడిగారు, అన్న మీరు ఏమైనా సింగపూర్లో బైబిల్ స్టడీ చేశారా అని అడిగారు. లేదండి అని అన్నాం. కాదన్నా మీ మెసేజెస్ కొన్ని డిఫరెంట్గా ఉంటున్నాయి కదా, మీరు ఎక్కడైనా హై బైబిల్ స్టడీ చేశారేమో, అది ఇంగ్లీష్లో చేసుంటారు మీరు, దాన్ని తెలుగులో మీరు చెప్పడం వల్ల మాకు బాగా ఉందని అనుకుంటున్నాం ఇన్ని రోజులు అని బ్రదర్ అడిగారు. లేదండి నేను ఎక్కడ ఏ బైబిల్ కాలేజీకి వెళ్ళలేదు, ప్రభు కృపను బట్టి మోకాల నుండి నేర్చుకునేదే మొత్తం విద్య అంతా కూడా. దేవుడు నేర్పించాలనుకున్నప్పుడు, నేర్చుకోవాలన్న ఆశ ఉన్నప్పుడు బైబిల్ కాలేజీకి వెళ్ళకపోయినా వ్యక్తి నేర్చుకుంటాడు. అసలు హృదయంలో ఆశ లేదు, దాని మీద శ్రద్ధే లేదు, బైబిల్ కాలేజీలో 10 సంవత్సరాలు చదివినా ఒక్క 10 నిమిషాల బోధ కూడా అబ్బదు. ఇది నేను ఎరిగాను. ఇప్పుడు చాలామంది బైబిల్ కాలేజీల్లో జాయిన్ అయ్యి 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు బ్యాచిలర్ డిగ్రీ అని, మాస్టర్ డిగ్రీ అని, తర్వాత దాని మీద ఇంకా చాలా కోర్సులు చదివి కనీసం ప్రార్థన గురించి కూడా సరైనటువంటి అంశాలు చెప్పనటువంటి బోధకులు కూడా నీకు తెలుసు, చదువుకొని కూడా మంచి బోధ చేసిన వాళ్ళని నాకు తెలుసు. కాబట్టి దేవుని వాక్యము మనం అర్థం చేసుకోవాలన్నా, దేవుని వాక్యములో సత్యాలను గ్రహించాలి అన్న ఒకటే మార్గము, అది మోకాలున్న దేవుడు మనకు బయలుపరిస్తే తప్ప మనకేమియో అర్థము కాదు. 147వ కీర్తన 5వ వచనములో మన ప్రభువు గొప్పవాడు, అధిక శక్తిమంతుడు, ఆయన జ్ఞానమునకు మితి లేదు అనే మాట కనబడుతుంది. మన ప్రభువు గొప్పవాడు, అధిక శక్తిమంతుడు, ఆయన జ్ఞానమునకు మితి లేదు. మితి లేదు అంటే అర్థం ఏంటి? నో ఎండ్. అసలు అనంత జ్ఞాని అన్నమాట చెప్పుకోవాలంటే. దేవుడు జ్ఞానము అనంతము. ఆయన జ్ఞానాన్ని మనం అర్థం చేసుకోలేము, ఎందుకంటే దేవుని జ్ఞానానికి మితి లేదు, మన జ్ఞానమునకు పరిమితి ఉంది. మనం కొంతవరకే అర్థం చేసుకోగలం, మనం కొంతవరకే ఆలోచించగలం, అంతకు మించి పైన మనం ఆలోచించలేం. ఓ 10 ఏళ్ల కుర్రాడు కూర్చోబెట్టి అతనికి బీటెక్ గురించిన పాఠాలు చెప్పామనుకోండి, అర్థం కాదు. సాఫ్ట్వేర్ ఇంజనీర్ కోర్స్ చెప్పామనుకోండి, అర్థం కాదు. మెడిసిన్ చెప్పామనుకోండి, అర్థం కాదు. ఎందుకంటే వాడి జ్ఞానానికి మించిన చదువు అది, అర్థం చేసుకోలేడు కదా. అలాగే అనంత జ్ఞాని అయిన దేవుని ఒక మామూలు మానవుడు ఎలా అర్థం చేసుకోగలడు? చాలా కష్టం అర్థం చేసుకోవటం కదా. కానీ అర్థము చేసుకోవటానికి కూడా దేవుడు ఒక మార్గాన్ని పెట్టాడు. లైవ్ రాకపోయినా పర్లేదు, ఫోన్ వస్తే స్విచ్ ఆఫ్ చేయండి. శ్రద్ధగా వినండి. మీరు అందరూ ఫోన్ చూడకంటే నన్ను చూడండి, దేవుని వాక్యాన్ని వినండి. అనంతమైన దేవుని జ్ఞానాన్ని మనం అర్థం చేసుకోలేం. కొంతమంది బోధకులు బైబిల్ చదువుతప్పుడు బైబిల్ దేవుని మహాజ్ఞానం అండి అంటాడు, వాడే మోకాలు వేసి ప్రార్థన చేయడు. బైబిల్ మహాజ్ఞానం అనే తెలుసుకున్నావు, కానీ ఆ మహాజ్ఞానమును, ఆ పరిశుద్ధ జ్ఞానమును, ఆ ఉన్నతమైన జ్ఞానమును మనం అందుకోవాలంటే దేవుడు ఒక మార్గం పెట్టాడు బైబిల్. ఎలా అర్థం చేసుకోగలం? మన జ్ఞానానికి పరిమితి ఉంది, దేవుని జ్ఞానానికి
మితి లేదు. మరి ఎలా అర్థం చేసుకుంటాం? దేవుడిని అర్థం చేసుకోవడం చాలా కష్టం. అందుకే దేవుడు అర్థం చేసుకోవడానికి ఒక మార్గాన్ని దేవుడు ఏర్పాటు చేశాడు. ఆ మార్గము పేరు కూడా ప్రార్థన. ఇర్మియా గ్రంథము 33వ అధ్యాయము 3వ వచనములో ఈ మాట మనకు కనబడుతుంది. మీరు దయచేసి చూడొచ్చు. నాకు మొరపెట్టుము నీకు ఉత్తరం ఇచ్చేది. నాకు మొరపెట్టుము నీకు నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను గూఢమైన సంగతులను నీకు తెలియజేతు. నాకు మొరపెట్టుము నీకు ఉత్తరం ఇచ్చేదను అన్నది ఒకటే వాగ్దాన కార్డులు పెడతారు, మిగిలింది పెట్టరు. ఆ వాగ్దాన కార్డు తీసుకొని ప్రభువా నాకు మొరపెట్టుము నీకు ఉత్తరం ఇచ్చేదని వాగ్దానం చేసావు. నా ఉద్యోగులు సహాయం చేయి, నా అప్పుల విషయంలో సహాయం చేయి, అన్ని పట్టుకొని ప్రార్థన చేస్తావు. మంచిది ప్రార్థించుట కాదనట్లేదు, తప్పు కాదా, తప్పుడు పోదు కాదు, దాన్ని బట్టి నరకానికి పోవు. కానీ ఆ ఫుల్గా వర్డ్ ఏంటి చెప్పండి? ఆ వాక్య భాగం మొత్తం ఏంటి? నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను, గూఢమైన సంగతులను నీకు తెలియపరుస్తాను అంటున్నాను. అంటే మోకాళ్ళేసి దేవుని సన్నిధిలో ప్రభువా ఈ వచనం ఒక ఆంతర్యం ఏమిటి, ఈ వచనం ఒక సత్యం ఏమిటి, ఏ పర్పస్తో ఏ ఉద్దేశంతో మాటను రాయించావు, ఆ మాటను బట్టి నేను ఎలా అర్థం చేసుకోవాలి, ఆ మాటను బట్టి నేను ఎలా జీవించాలి అని నువ్వు ప్రభు సన్నిధిలో మోకరించినప్పుడు దేవుడు అర్థం చేసుకుంటాడు. దేవుడు అర్థమయ్యేలాగా జ్ఞానాన్ని ఇస్తాడు. హల్లెలూయా. ఇంగ్లీష్ మెసేజ్ బాగా విని దాన్ని తెలుగులో చెప్పినంత మాత్రం జ్ఞానం వచ్చేది. అసలు ఇంకో విషయం ఏంటంటే నాకు అసలు ఇంగ్లీషే సరిగ్గా అర్థం కాదు. మళ్ళీ నేను ఇంగ్లీష్లో బైబిల్ స్టడీ చేశానని ఎక్స్పెక్టేషన్ అసలు కష్టే. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 5వ వచనంలో దేవుడు ఒక వాగ్దానం చేశాడు. చూడకుండా చెప్పాలి ఇలాంటి విషయాలు. ఎవరికైనా జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల వాడు దేవుణ్ణి అడుగవలను, ఆయన ఎవరిని గద్దెంపక ధారాళముగా. అసలు గద్దెంపకన మాట ఎందుకు అనటం? ఆ మాట తీసి కూడా మాట్లాడవచ్చు దేవుడు. ఆయన ధారాళముగా అందరికి ఇచ్చును. గద్దెంపక అంటే కొంతమంది ఏం చేస్తారు చెప్పండి? రే నువ్వు దీనికి అరుగుడు కాదు, నీకు అర్థం కాదు, నోరు మూసుకో అని చెప్పేవాళ్ళు ఉంటారు. నువ్వు ఇంకా పిల్లోడు రా, ఇంకా నువ్వు కళ్ళు తెరుచుకోలేదు, నీకు అర్థం కాదు, నేను పెద్ద చదువులు చదివాను కాబట్టి నాకు అర్థమైనట్టు నీకు అర్థం కాదు, నువ్వు ముందు నా దగ్గరకు వచ్చి స్కూల్లో జాయిన్ అవ్వు, మా బైబిల్ క్లాస్లో జాయిన్ అవ్వు, అప్పుడు నీకు అర్థమవుతుంది, ఇప్పుడు అర్థం కాదని అంటారు. అలాగ అనేవాళ్ళు అందరూ ఉంటారు. కానీ మన దేవుడు ఎవరిని గద్దెంపడంట. జ్ఞానమును దేవుడు అనుగ్రహించే దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. మొట్టమొదటిగా కంటెక్ట్ ప్రేయర్ స్టార్ట్ చేసేటప్పుడు తెలుగు చర్చే లేనప్పుడు సిటీ హాల్లో తెలుగు చర్చ్, భక్తి సింగ్ గారి తెలుగు చర్చ్ ఒకటి జరిగేది, డేలో జరిగేది అది సర్వీస్. ఎప్పుడైనా సండే నాకు డ్యూటీ లేకపోతే ఒకసారి అక్కడికి వెళ్ళాను. అక్కడికి ఒకసారి యూకే నుండి ఒక పాస్టర్ గారు వచ్చారు. ఆయన మాట్లాడిన మాట ఒక్క మొక్క నాకు అర్థమైతే ఒట్టు. ఇప్పుడప్పుడు కొంచెం ఎవరైనా మాట్లాడితే అర్థమవుతుంది, కానీ ఒక్కటి కూడా అర్థం కావట్లేదు. కానీ ఆయన దగ్గరికి వెళ్ళి ఒకటి మాత్రం అడిగాను, నేను బైబుల్ చదువుతున్నాను కానీ నాకు అసలు అర్థం కావట్లేదంటే నాకు అర్థమయ్యేటట్లుగా మీరు ప్రార్థన చేయండి అని అడిగాను. ఆయన ఒకటే ప్రార్థన చేశాడు. ఏం చేశాడంటే చేతులు ఉంచాడు, పక్కన తెలుగులో ఒక ఆయన ట్రాన్స్లేషన్ చేస్తున్నాడు అన్నమాట. ఎందుకంటే నేను చెప్పింది నాకు అర్థం కాదు, నేను చెప్పిన తర్వాత ఆయన ఇంగ్లీష్లో చెప్పాడు. ప్రార్థన చేస్తాడు, ప్రభువా నీ మహిమను చూసినట్లు, నీ జ్ఞానమును అర్థం చేసుకున్నట్లు ఇతడి మనోనేత్రములను తెరువుము. ఎలీషా అతని అసిస్టెంట్ కొరకు ప్రార్థన చేశాడు. ఇతడు కన్నులు తెరువుము, మీ సైన్యమును చూసినట్లని ప్రార్థన చేసినట్లుగా ఇతడు కన్నులు తెరువుము అని నేను ఇతని కొరకు ప్రార్థన చేస్తున్నానని నా మీద చేతులుంచి ప్రార్థన చేశాను. అతను చెప్పాడు, ప్రార్థన చేసుకో, బైబిల్ చదువు, ప్రార్థన చేసుకో, బైబిల్ చదువు, దేవుడే నీతో మాట్లాడతాడని చెప్పాడు అనమాట. ఆఖరి అందుకే మోకాలను ప్రార్థన చేసుకొని బైబిల్ చదివినప్పుడు అనేక సంగతులు మనకు అర్థమవుతాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రార్థనకు బైబిల్లోని ఎటువంటి మాటలు దేవుడు పలికించాడు అనేది మనం ఆలోచిస్తే మొట్టమొదటి విషయము లూకా సువార్త 18వ అధ్యాయము 1వ వచనము మనం చదువుకున్నాం. లూకా సువార్త
వారు విసుకగా నిత్యము ప్రార్థన చేయుచుండవు. వారు విసుకగా నిత్యము ప్రార్థన చేయవలననుటకు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పారు. ఈ మాట వింటున్నారా మీరు? చూడండి, విసుకగా నిత్యము ప్రార్థించవలననుటకు ఆయన ఉపమానము చెప్పారు. ఉపమానం ఏంటనే సంగతి మన తర్వాత. అసలు మనం ప్రార్థన చేసినప్పుడు విసుగు వస్తుందా రాదా? నేను ప్రార్థన చేసినప్పుడు విసుగు రాదని అంటే నేను ఒప్పుకోను. మనకి విసుగు వస్తుందనే సంగతి దేవుడికి తెలుసు. అందుకే విసుక్కోవద్దు. విసుగగా మీరు ప్రార్థించడానికి ఆయనకు ఎగ్జాంపుల్ చెప్పాడు. ఓ బ్రదర్ అన్నాడు, అసలు ప్రార్థన చేస్తే నాకు విసుకే రాదండి, ఎందుకంటే నేను ప్రార్థన చేయను కాబట్టి. రోజుకు 10 నిమిషాలు ప్రార్థన చేయడం కాదు, విసుకేమవుతుంది? 10 నిమిషాలు ప్రార్థన హాయిగా ఉందని. అసలు ప్రార్థన చేసినప్పుడు విసుగు ఎందుకు వస్తుంది? మీరు ఎప్పుడైనా ఆలోచించారా? ఎందుకు వస్తుంది? అలసిపోతాం కాబట్టి వస్తుంది కాదు. ఎందుకు వస్తుంది? మనం అడిగింది వెంటనే పొందుకోం కాబట్టి విసుగు వస్తుంది. అవునా కదా? ఒక ఉద్యోగం కొరకు ప్రార్థన చేస్తాం, అడిగిన వెంటనే రాదు. ఒక బ్రదర్ చాలా కాలం నుంచి ప్రే చేస్తాడు, ఇంట్లో అన్న వస్తే మీ సంఘంలో వాడపడతాను ఏదైనా కంపెనీకి అప్లై చేయండి అన్న అని అంటున్నాడు. మనం ప్రయత్నం చేస్తున్నాం, అనిల్ అన్న ప్రయత్నం చేస్తాడు, అతని కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను, ఉపవాసాల నుండి ప్రార్థన చేస్తున్నారు. ప్రతి ఆన్లైన్ ప్రేయర్కి వెళ్ళి మోకాళ్ళను ప్రార్థన చేస్తాడు, 20 రోజులు 30 రోజులు ఉపవాసాల నుండి ప్రార్థన చేస్తున్నాడు. ఇప్పుడు వచ్చి ఒక్క జాబ్ కూడా దేవుడు ఇవ్వలేదు. అప్పుడు ఏమనిపిస్తుంది? విసుగు వస్తుందా రాదా? విసుగు వచ్చినప్పుడు అప్పుడు దేవుడు వచ్చి మాట్లాడతాడు. విసుగగా నిత్యము ప్రార్థించు అంటే కానీ అవసరం తీరుతానంట. అప్పుడు మనందరి ఉద్దేశం ఏంటంటే, ఈనాడు చాలా మంది క్రైస్తవులు బోధ చేసే బోధలో ఉద్దేశం ఏంటంటే, నువ్వు ప్రార్థించు పొందుకుంటావు, మంచిదే పొందుకుంటావు కాదన్నాను. కానీ అదే బైబిల్ గ్రంథంలో నువ్వు చాలా సమయం ప్రార్థించిన, ఎక్కువ సమయం ప్రార్థించిన, గంటలు ప్రార్థించిన, కొన్ని సంవత్సరాలు ప్రార్థించిన దేవుడు కార్యం ఇచ్చింది. ఇప్పుడు మనకి ఎంత విసుగు వస్తుందండి. పెళ్ళి 30 ఏళ్ళు అయిందన్నా ఇప్పుడు వచ్చి పిల్లలు పుట్టలేదని వాళ్ళు కూడా తెలుసు. 20 ఏళ్ళు అయిపోయింది, ఇంకా పిల్లలు పుట్టలేదు. ఇంకా ఓపిక నశించిపోకుంటే ప్రార్థిస్తున్న వారు ఉన్నారు. 5 ఏళ్ళు అయిపోయింది, పిల్లలు పుట్టలేదని ప్రార్థించేస్తారు. ఇలా చూసి వాళ్ళు ప్రార్థన చేసి వాళ్ళకు ఒక డౌట్ వస్తుంది. ఏమని డౌట్ వస్తుందంటే, అసలు నేను ప్రభువునందు కరెక్ట్ విశ్వాసం ఉంచుతున్నానా అని డౌట్ వస్తుంది ఫస్ట్. ఆ డౌట్ సైతాన్ని తీసుకొచ్చి మాట్లాడతాడు. మొన్న పెళ్ళైంది, అది పిల్లలు పుట్టిస్తారు, నాకెందుకు ప్రభువా ఇంకా పిల్లలు పుట్టలేదని గోజారుతుంది ఆ స్త్రీ. నాకెందుకు ప్రభు ఇంకా సంతానం కలుగు చేయలేదని ఒక భర్త ప్రార్థన చేస్తాడు. కానీ లేటెస్ట్గా పెళ్ళైనోడికి పిల్లలు పుట్టేస్తారు. ఎంత కన్నీరు కార్చినా వాళ్ళ గర్భంలో తొందరగా తెరవబడదు. అప్పుడు వాళ్ళ హృదయంలో ఒక డౌట్ వస్తుంది ఏంటంటే, అసలు నేను కరెక్ట్గా విశ్వసించలేకపోతున్నానేమో అని డౌట్ వస్తుంది. నేను దేవుని సేవకు మాట చెప్తున్నాను, కరెక్ట్ అయిన విశ్వాసం అతడే. ఎందుకంటే విశ్వాసంలో ఎంతసేపైనా ఓపిక కలడని చెప్పి దేవుడు లేట్ చేశాడు. విశ్వాసం కోల్పోయి లోపల కలిసిపోయినడికి తొందరగా కార్యం జరుగుతుంది. కరెక్ట్ అయిన విశ్వాసాలు ఎవరో తెలుసా? గంటల తరబడి ప్రార్థిస్తారు, సంవత్సరాల తరబడి ఒక అంశం కొరకు ప్రార్థిస్తారు. అది పొందుకునేంత వరకు ప్రార్థన చేస్తూనే ఉంటారు. మీరు చూడండి, మొదటి వచనం 57వ అధ్యాయం కీర్తన గ్రంథం మొదటి వచనము, నన్ను కరుణింపుము దేవా, నన్ను కరుణింపుము, నేను నీ శరణు జొచ్చి ఉన్నా, ఆపదలు తొలగిపో వరకు నీ రెక్కల నీడను శరణు జొచ్చి ఉన్నాను. ఆపదలు తొలగిపోయే వరకు ప్రార్థన చేస్తూనే ఉన్నాడు భక్తుడు. అది అలాంటి ప్రార్థన జీవితం కావాలి మనకు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. 40వ కీర్తన మొదటి వచనం చూడండి. 40వ కీర్తన మొదటి వచనం, యెహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకుంటేని, ఆయన నాకు చెవియొగ్గి నా మొర ఆలకించెను. ఆ సహనంతో తీసేసి చదవండి ఒకసారి, మీకు ఎలా ఉంటుందో. యెహోవా కొరకు నేను కనిపెట్టుకుంటేని, ఆయన నా చెవియొగ్గి
నా మొర ఈనాడు గోద అదే అక్కడ వచనం తీసి సహనముతో కనిపెట్టుకుంటుంది. సహనం అనేది ఎప్పుడు ఉండాలండి? ఈరోజు ప్రార్థిస్తే ఒక నెక్స్ట్ వీక్లోనే కార్యం జరిగిపోయింది అనుకోండి, ప్రతి ఒక్కరు మోకాలు వేస్తాడు. మనకు 10 లక్షల రూపాయలు అప్పు ఉంది, మోకాలు వేసాం, ప్రార్థన చేసాం, 2 నెలల్లో క్లియర్ చేశాడు. ఇంకో 20 లక్షలు అప్పు చేస్తాం, ఏముందంటే ఇంకో 4 నెలలు తీర్చేస్తాం ప్రార్థన చేస్తాడు. దేవుడికి అన్నీ తెలుసు. సహనముతో కనిపెట్టుకుంటున్నంటే చాలాసార్లు సహనము కోల్పోయే పరిస్థితి వచ్చింది. సైతాన్ వచ్చి మాట్లాడాడు, దురాత్మ మాట్లాడింది, రే ఇంతకాలంగా నువ్వు ప్రార్థన చేస్తున్నావు కదా, ఇంతకాలంలో మొరపెడుతున్నావు కదా, ఇంత పరిచయం చేస్తున్నావు కదా, అయినా దేవుడిని మొరపెట్టలేదు తెలుసా అని వాడు వచ్చి బోర వదినట్టు ఊతాడు. నిజమే, దేవానికి ఇష్టమైతే చేయలేదు, మనకి ఈ రోజు నుంచి ప్రార్థన చేయనట్టు చేయలేదు అని దేవుని మీద అలాగే ప్రయత్నాలు చేసుకుంటారనే దేవుని మాటలు రాయించారు. సహనముతో, బాబు 1 కోటి రూపాయలు నీకు ఇస్తాను, సహనం కలిగి ఉండు అని అన్నావు అనుకో, దానికి సహనం ఎందుకన్నా, నువ్వు ఇస్తే బ్యాంకులో వేసుకుంటా ఉంటావు, దానికి సహనం ఏంటి కావాలి? బాబు 1 లక్ష రూపాయలు నష్టం వస్తుంది, కాస్త ఓపికగా ఉండు అంటేనే సహనం కావాలి. 1 లక్ష రూపాయలు నష్టం వస్తుంది అంటే, ఓ 10 కోట్లు ఇస్తాను, కాస్త ఓపిక కలిగి ఉండవయ్యా, కాస్త 10 కోట్లు ఇస్తాను, సహనం కలిగి ఉండంటే ఎందుకు ఉండవు? చాలా హ్యాపీగా ఉంటాం. మన దగ్గర ఏదైనా పోతేనే కదా మనకి సహనం అవసరం. ఎవడైనా మిమ్మల్ని పొగుడుతున్నాడు అనుకోండి, చాలా గొప్పడు ఉన్నా, చాలా మంచిగా ఉన్నా అంటే సహనంతో ఉన్నాను అన్నాడు, అన్నిసార్లు పొగిడినాను అను, ఎంత పొగిడితే అంత హాయి ఉంటుంది. అదే వాడు తిరుగుతున్నప్పుడు సహనం కావాలి, వాడు బాధ పెడుతున్నప్పుడు సహనం కావాలి, మనల్ని బాధ పెడుతున్నప్పుడే కదా సహనం కావాలి. దేవుడు కూడా కొన్నిసార్లు విశ్వాసిని బాధ పెడతాడు, అడిగిన వెంటనే ఇవ్వడు. ఎందుకంటే నీలో దేవుడు సహనాన్ని చూస్తున్నాడు, నీలో విసుకక ప్రార్థించే తత్వాన్ని దేవుడు చూస్తున్నాడు, నీలో ఓపికను దేవుడు కనిపెడుతున్నాడు. అది చాలా ఇంపార్టెంట్. నేను చాలాసార్లు కొన్ని సందర్భాల్లో కొన్ని అంశాలకు ప్రార్థించినప్పుడు నాకు చాలాసార్లు అనిపించింది, ఇంక ఈ విషయంలో ప్రార్థన చేయడం అనవసరం, దేవుడు కార్యం చేయడు, కార్యం చేసేవాడైతే ఎప్పుడో చేసి ఉండేవాడు అని అనుకునేటప్పుడల్లా ఈ లోకాసువార్త 18వ అధ్యాయం 1వ వచనము, ఈ 40వ కీర్తన 1వ వచనము గుర్తుకొస్తుంది. ఈజీగా ఉన్నాయి గుర్తుపెట్టుకోవడం. 41, 18, 1 మొదటి వచనాల్లో ఉంది, సహనము కొరకు కనిపెట్టుకొని ఉండాలి, అప్పుడు దేవుడు కార్యం చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ విధవరాండ్రుల గురించి మాట్లాడుతూ దేవుడు అదే అంటున్నాడు. ఒక అన్యాయస్తుడైన న్యాయాధిపతి దగ్గరికి మేము వెళ్తుందండి, నాకు న్యాయము తీర్చమని అడగటానికి. ఆ వ్యక్తి గురించి దేవుడు ఏమని రాశాడు ఉపమానంలో? అతడికి దేవుడు అంటే భయం లేదంట, మనుషులు అంటే లెక్కలేదు. అలాంటి వ్యక్తి దగ్గరికి మాటి మాటికి వెళ్తూ విసుకక చక్కగా అడుగుతుంది. అతడు సహాయం చేసేంత వరకు, అతడు హృదయం మారేంత వరకు గోజాడుతూనే ఉంది ఆమె. ఆ విషయాన్ని చెప్పి అన్యాయం చేయువాడు అంత మనసు మార్చుకున్నప్పుడు న్యాయవంతుడైన దేవుడు త్వరగా కార్యం చేయును అనే మాట మాట్లాడుతూ 8వ వచనంలో ఒక మంచి మాట చెప్పాడు. చూడండి దయచేసి మీ బైబిల్ గ్రంథంలో, లోకాసువార్త 18:8. ఆయన వారికి త్వరగా న్యాయం తీర్చును. 8, 18:8. లోకాసువార్త 18:8. తామే నీతిమంతులని తమ్ము నమ్ముకొని. నేను చేస్తాను 18వ అధ్యాయము దేవుడు తను ఏర్పరచుకున్న వారు ఆయన త్వరగా న్యాయము తీర్చును, వారి విషయమే కదా ఆయన దీర్ఘశాంతము చూపుచున్నాడని మీతో చెప్పుచున్నాను. ఆఖరి మాట చూడండి, అయినను మనుష్య కుమారుడు వచ్చినప్పుడు ఆయన భూమి మీద విశ్వాసము కనుగొనునా. మనుష్య కుమారుడు వచ్చినప్పుడు భూమి మీద విశ్వాసము కనుగొనునా. పుట్టినోట్లో ఏముందో చూడండి, ఏముంది పుట్టినట్లో? గట్టిగా ఆ విశ్వాసం. అంటే ఏ విశ్వాసము? ఆ విధవరాండుకున్న విశ్వాసము
యేసయ్య రాకడలో విశ్వాసుల్లో కావాలని దేవుడు కోరుకుంటున్నాడు. అంటే ఎంత ఓపికగా ప్రార్థన చేస్తున్నారో చూడండి. ప్రార్థన చేసిన వెంటనే కార్యము జరగట్లేదు, అయినా విశ్వాసముతో ప్రార్థించే వ్యక్తుల కొరకు దేవుడు యేసయ్య రాకడలో ఎదురు చూస్తున్నాడు. కొన్ని సందర్భాల్లో మనం సరిగ్గా ప్రార్థన చేయట్లేదు, మనకి ఇంకా పియర్ రాలేదంటాడు. నేను సరిగ్గా ప్రార్థన చేసినందుకు పియర్ వచ్చేస్తే ఇంకేముంది, నేను సరిగ్గా చేయట్లేదు కాబట్టి లేట్ అయింది. నాకు ఒకటి అర్థమైంది ఏంటంటే, బైబుల్ నాకు ఇస్తున్న స్టేట్మెంట్ కరెక్ట్గా ప్రార్థన చేస్తున్నాను కాబట్టి లేట్ అయిందండి. దేవునికి స్తోత్రం. అందరూ ఏమనుకుంటారు, త్వరగా జరిగింది కాబట్టి దేవుడు గొప్ప కార్యం చేస్తాడు, నేను గొప్ప ప్రార్థనా పరుని అనుకుంటున్నాడు. తొందరగా జరగదు ప్రార్థనా పరులు. ఎందుకంటే వాళ్ళ జీవితమును బట్టి దేవుడు మహిమ తెస్తాడు. ఎక్కువ సమయం వారితో గడపడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. హల్లెలూయా. కనుక మనం మోకాలేసి ప్రార్థించినప్పుడు ప్రార్థనకు ప్రతిఫలము రాకపోయినా విసుకక ప్రార్థించే అనుభవంలోనికి మొట్టమొదటిగా వెళ్ళాలి. రెండో విషయాన్ని మనం బైబిల్ గ్రంథంలో నుంచి చూద్దాం. దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 10వ వచనం. ఇట్టి శాసనము సంతకము చేయబడినని దానియేలు తెలుసుకొనెను. అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా అనుదినము 3 మోకాలను తన ఇంటి పైగది కిటికీలు యెరూషలేము తట్టునకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయుచు ఆయనను స్తుతించుచు వచ్చెను అని. ఇక్కడ సందర్భం అంతా మీకు అందరికీ బాగా తెలిసే ఉంటుంది. అసలు 1 నెల రోజుల పాటు ఎవరు ఏ దేవునికి ప్రార్థన చేయకూడదు, ఏ మనుషుని దగ్గరికి కూడా వెళ్ళి అడగకూడదు అనే ఒక శాసనము ఆనాడు బబులోను రాజు పుట్టించి ఒక పత్రము రాయించి కిందన సంతకం చేసి రాజుగారు ముద్ర వేయించి ప్రపంచమంతా ఆ దేశమంతా కూడా తెలియపరిచారన్నమాట. 1 నెల రోజుల పాటు ప్రార్థన చేయకూడదు అని. ఇట్టి సంతకము చేయబడిన తర్వాత దానియేలు ప్రార్థించాడు. ఒకవేళ ఎవరైనా ఏ దేవుడికైనా ప్రార్థన చేస్తే అతడు సింహముల బోనులో పడేస్తాం, అతడు ప్రాణానికి హాని కలుగుతుందని వార్నింగ్ కూడా ఇచ్చారు. అలాంటి సంతకం చేయబడిన తర్వాత కూడా దానియేలు ప్రార్థన చేయటానికి యథావిధిగా మోకాలు నేసాడు. కిటికీ యెరూషలేము వైపు తెరిచాడు. రోజుకు 3 సార్లు ప్రార్థించటం ప్రారంభించాడు. ఇప్పుడు దానియేలుని మనం అడిగామనుకోండి ఒక మాట, ఆ బ్రదర్ దానియేలే కదా, నువ్వు ఒకసారి కదా ఇక్కడి నుంచి ఒకసారి ఒక మాట, మీకు ప్రార్థన గురించి ఒక అంశం చెప్తాను, ఇక్కడికి వచ్చి నించో. ఇతడు బైబుల్లో ఉన్న దానియేలు అనుకోండి, ఇతని పేరు కూడా దానియేలే, బైబుల్లో ఉన్న దానియేలే అనుకోండి. ఎవరైనా వచ్చి ఈ దానియేలు 1 నెల రోజుల పాటు ప్రార్థన మానేస్తే నీ ప్రాణాన్ని కాపాడుకుంటావు అంటే దానియేలు అట్నుంచి ఏం చెప్తాడో తెలుసా? 10 రోజులు ఒక్కరోజు నేను ప్రార్థన మానేస్తే చచ్చినోడితో సమానం, వాడు నన్ను చంపితే నేను ఇంకా బ్రతికే ఉన్నట్లు సమానం అని చెప్పు. అది దానియేలులో ఉన్నటువంటి గొప్పతనం. దానియేలు ప్రార్థనకి ఎంత విలువిచ్చాడంటే ప్రాణము కంటే ఎక్కువ విలువిచ్చాడు ప్రార్థన. ఈరోజు క్రైస్తవుల్లో ప్రార్థనకి ఎంత విలువిస్తున్నారంటే అసలు ప్రాణం దాకా అవసరం లేదు. 1 గంట వావటం పోతుందంటే ప్రార్థన మానేసి ఎవరు ఉన్నారు? మరి ఎంత విలువ మనం ప్రార్థనకి ఇచ్చాం ఆలోచించాడు. దానియేలు చంపితే చంపును కాక చచ్చిపోవడానికైనా డిసైడ్ అయ్యాడు, కానీ ప్రార్థించటం మానలేదు. నేను ఒకసారి ఆలోచించుకున్నాను, దానియేలు దేని కొరకు అసలు ప్రార్థన చేస్తున్నాడు? ఏ అంశం కొరకు ప్రార్థన చేస్తున్నాడు? ఉద్యోగం కొరక, అప్పులు తీర్పుకోవాలని ప్రార్థిస్తున్నాడా? ఆరోగ్యం బాగుపడాలని ప్రార్థిస్తున్నాడా? ఓ పర్మనెంట్ రెసిడెన్స్ రావాలని ప్రార్థన చేస్తున్నాడా? దేని కొరకు ప్రార్థన చేస్తున్నాడు? యెరూషలేము కొరకు ప్రార్థన చేస్తున్నాడు. కాబట్టి యెరూషలేము వైపు తలుపు తెరిచి కిటికీ తెరిచి ప్రార్థిస్తున్నాడు. యెరూషలేము కొరకు ఎందుకు ప్రార్థన చేస్తున్నాడు? యెరూషలేము 70 సంవత్సరాలు చెరలో ఉంది. 70 సంవత్సరాలుగా చెరలో యెరూషలేము ఉండిపోయింది. ఆ ఇశ్రాయేలు ప్రజలు విడిపింపబడి మరలా యెరూషలేము తిరిగి కట్టబడాలని, అక్కడ దేవుడి మందిరం తిరిగి కట్టబడాలని, అక్కడ ఆరాధనలు మరలా యథావిధిగా జరగాలి అని దానియేలు మోకాలున
ప్రార్థన చేస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఒకవేళ దానియేలు ఉద్యోగం కొరకు కానీ అప్పుల కొరకు కానీ ప్రార్థన చేస్తే సాతాను ఈ రాజును ప్రేరేపించి ఇటువంటి చట్టాన్ని తీసుకున్నాడు. ఆ ఉద్యోగం లాగా చేసుకున్నాడు, ఆధ్యాత్మికంగా చెడిపోతే నాకు కావాలనుకుంటున్నాడు. ఆ ఆరోగ్యం కొరకే కదా, బాగుపడితే బాగుపడినలాడు ఆత్మీయంగా చెడిపోవడమే నాకు కావాలనుకుంటాడు. కానీ ఇక్కడ ఒక చట్టాన్ని ఎందుకు క్రియేట్ చేశాడు సాతాను? చాలా ఇంపార్టెంట్ విషయం చెప్తాను చూడండి. వాడికి ఇశ్రాయేలు అంటే నచ్చదు. యెరూషలేము బాగుపడటం వాడికి ఇష్టం లేదు. దేవుని ప్రజలు నశించిపోవటం వాడికి ఇష్టం. అలాంటిది ఇశ్రాయేలు ప్రజల క్షేమము కొరకు, ఆ యెరూషలేము తిరిగి కట్టుట కొరకు దానియేలు ప్రార్థన చేస్తుంటే సాతాను గుండెల్లో మంట పుట్టేసింది. ఆ ప్రార్థన ఆపకపోతే దేవుడు ఆలకించాడంటే యెరూషలేము మరలా తిరిగి కట్టబడుతుంది. నేను కట్టుకున్న కోటలన్నీ కూలబడిపోతాయి. కనుక ముందు ప్రార్థన చేయకుండా ఆటంకపరచడానికి దానియేలు మీద కక్ష కట్టి దానియేలు ప్రార్థన జీవితం పాడు చేయటానికి మొత్తం అధికారులందరినీ కూడా లేపు తీసుకొచ్చాడంటే అసలు ప్రార్థనకి సాతాను ఎంత భయపడుతున్నాడో మీరు ఆలోచించారు. కొంతమంది ఉపవాసాలు ఉంది, గంటలు ఉద్యోగం కొరకు ప్రార్థించే అనుభవం ఉంది, ఆరోగ్యం కొరకు ప్రార్థించే అనుభవం ఉంది, ఐశ్వర్యం కొరకు ప్రార్థించే అనుభవం ఉంది. కానీ సంఘము కొరకు ప్రార్థించే అనుభవం ఉందా? యెరూషలేము 3 విషయాలు మీకు చెప్తాను. ఈ భూమి మీద, ఈ భూమికి నడిబొడ్డున ప్రకృతి సంబంధమైన యెరూషలేము ఒకటి ఉంది. రెండవది పరలోకము కూడా యెరూషలేమే. ఆ పైనున్న యెరూషలేము అని అన్నాడు. పరలోకమును కూడా యెరూషలేము అనే పిలుస్తుంది. మూడవది సంఘము యెరూషలేముతో పోల్చబడింది. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 3 యెరూషలేములు ఉన్నాయి. ఆనాడు దానియేలు భౌతిక సంబంధమైన ఇశ్రాయేలు కొరకు, యెరూషలేము కొరకు ప్రార్థన చేశారు. కానీ ఇప్పుడు దేవుడు ఏర్పాటు చేసుకునే యెరూషలేము సంఘము అనే యెరూషలేము. మరి సంఘము కొరకు ఇంకెంతగా మనం మోకాల నుండి ప్రార్థన చేయాలి, ఇంకెంతగా ప్రభు సన్నిధిలో గోజాడాలి. యెరూషలేము నిన్ను ప్రేమించువారు వర్ధిల్లుదురని దేవుడు మాట్లాడుతున్నాడు కదా. యెరూషలేము నిన్ను ప్రేమించువారు వర్ధిల్లుదురంటే ఇశ్రాయేలును వారు ప్రేమించి వారికి ఎక్కడి నుంచి మనం డబ్బులు పంపించడం కాదు. ప్రేమించటం అంటే యెరూషలేము నిన్ను ప్రేమించువారు వర్ధిల్లుదురని బైబిల్ చెప్తుంది. సహోదరులరా, మనిషి 40,000 తండ్రి అందరికి ఏ టికెట్లు వేసేస్తాం, అక్కడ తీసుకెళ్ళిపోతాం, అక్కడికి వెళ్తే వర్ధిల్లో. సంఘమును యెరూషలేము కొరకు, సంఘమును యెరూషలేము క్షేమము కొరకు ప్రార్థించినప్పుడు దేవుడు అతన్ని వర్ధిల్ల చేస్తాడట. హల్లెలూయా. మీకు విషయం చెప్తాను చూడండి. నేను ప్రభువుని అడిగాను, ప్రభువా 70 సంవత్సరాలు ఇశ్రాయేలీలు చెరలో ఉంటే ఆ 70 సంవత్సరాల తర్వాత వారికి విడుదల కలుగుతుంది అని నీవు దానియేలుకి ఎందుకు ఆ మర్మమును తెలియపరిచావు అని ప్రశ్న వేసుకుంటే దానికి సమాధానం ఒకటి. దానియేలు అక్కడే మోకాలు ఆ అంశమున ప్రార్థించాడు. ప్రాణం పోయినా పర్వాలేదు, నా ప్రజలు క్షేమస్థితి నాకు కావాలనుకున్నాడు. కాబట్టి దేవుడు దానియేలు దగ్గరికి గబ్రియేలు దూతను పంపించి 70 సంవత్సరములు నీ ప్రజల కొరకు విధించబడింది అనే మర్మమును బయలుపరిచాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఎవరు మోకాలున్న సంఘము కొరకు ప్రార్థిస్తారు, ఎవరు మోకాలున్న సంఘం అభివృద్ధి కొరకు ప్రార్థిస్తాడు, వాడు వర్ధిల్లుతాడు. వాడితో దేవుడు మాట్లాడుతాడు. వాడు సింహాల భూమిలో పడేసిన దేవుని కాపుదల పడుకుంటుంది. హల్లెలూయా. కనుక ప్రార్థన కొరకు మనం తీసుకోవలసిన మరొక నిర్ణయం, ప్రాణమైనా పోగొట్టుకోవాలి కానీ ప్రార్థనా జీవితాన్ని పోగొట్టుకోకూడదు. మొట్టమొదటి అంశం ఏం చెప్పాం? విసుగక ప్రార్థించే అనుభవం రావాలి. రెండవ అనుభవం, ప్రాణం పోయినా సరే ప్రార్థన మాత్రం మానకూడదు, అంత విలువ ప్రార్థనకు ఇవ్వాలి. హల్లెలూయా. చాలా మంది చెప్తూ ఉంటుంటారు కదా, ముస్లింలు ఒక ప్రార్థన జీవితం కోసం. మా కంపెనీలో కూడా ముస్లింస్ ఉన్నారు. మేము డార్క్ రూమ్లోకి వెళ్ళి కూర్చుంటాం. సరిగ్గా ఆ టైంకి 12 గంట అయ్యేసరికి వస్తాడు. గ్రీన్ చాపర్ డ్రావర్ ఉంటుంది, వేసేస్తాడు, మోకాళ్ళు వేసి ప్రార్థన చేస్తాడు. షిప్లో పనిచేసిన కూడా వేసి మోకాళ్ళు వేసి ప్రార్థన చేస్తాడు.
ఒకసారి గేట్వే బిల్డింగ్ ఉంది సింగపూర్లో, మీకు తెలిసే ఉంటుంది. ఇండియన్ ఎయిర్ ఆఫీస్ మొదట్లో అక్కడ ఉంది, ఎయిర్ ఇండియా ఆఫీస్. అక్కడికి ఒకసారి పని మీద వెళ్ళాను. ఆ ఎక్సలేటర్ పక్కన ఒక ఆయన మోకాళ్ళు వేసి 2 చేతులు పైకెత్తి ప్రార్థన చేసుకుంటున్నాడు అన్నమాట. ఎవరబ్బా 2 చేతులు పైకెత్తి? నేను నోటీస్ చేయాలి, తర్వాత చూస్తే క్యాప్. అంత పబ్లిక్గా మోకాళ్ళు వేసి ఆ టైంకి ప్రార్థన చేయాలని ప్రార్థన చేస్తున్నాడు. మరి జీవము కలిగిన దేవుడిని నమ్ముకున్న మనం ప్రార్థనకు ఒక టైం పెట్టుకొని అది ఏ పరిస్థితుల్లో ఉన్నా, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా ప్రార్థన చేయాలని మాత్రం మనం అనుకోము. చూడండి, కొంతమంది ప్రార్థనకి ఎంత విలువిచ్చారు, క్రైస్తవులు ఎంత విలువిస్తారు. మనం అంతా ఒకటే డిపెండ్ అయిపోయాం. ఏంటంటే దేవుడు కరుణామయుడు, మనం ఎలా ప్రార్థించిన ఆలకిస్తాడు. ఒక్కోసారి ఏదో విధంగా ఆయన సహాయం చేసే దేవుడు, గొప్పగల దేవుడు అన్నా మన దేవుడు అనేది మన మైండ్లో బాగా నాటిపోయింది. ప్రార్థనకు ఎక్కువగా మనం విలువ ఇవ్వట్లేదు. 3వ విషయాన్ని చెప్పి నేను ముగిస్తాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 14వ వచనం నుండి విషయాలు ఉండాలి. ఎందుకంటే 11వ వచనంలో దేవుడిచ్చు సర్వాంగ కవచమును గురించి చెప్పాడు. దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకోండి అని చెప్పాడు కదా. తర్వాత ఏలయనగా 14 మీ నడుమునకు సత్యమును దట్టి కట్టుకొని నీతియను మైమరువు తొడుగుకొని పాదములకు సమాధాన సువార్త వలనైన సిద్ధ మనసు జోడు తొడుగుకొని నిలవబడుడి అంటున్నాడు. సర్వాంగ కవచమును గురించే దేవుడు చెప్పాలనుకుంటే సర్వాంగ కవచమును గురించి చెప్పిన తర్వాత సర్వాంగ కవచం నడుమునకు దట్టి అనియో నీతి అని మైమరువు అనియో చెప్పుకుంటూ రావచ్చు. కానీ మధ్యలో 2 వచనాలు యాడ్ చేస్తాడు, 12, 13 వచనాలు. ఏలయనగా మనము పోరాడున్నది శరీరులతో కాదు గాని ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధములకు లోకనాథులతోనూ ఆకాశమందున్న దురాత్మ సమూహములతోనూ పోరాడుచున్నాము అంటున్నాడు. హల్లెలూయా. పోనీ ఎఫెసీ పత్రికలోనే ఆ సర్వాంగ కవచమును గురించిన వివరణ అంతా చదివే 18వ వచనంలో ఏమన్నాడు చూడండి. ఆత్మ వలన ప్రతి సమయమందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేయుచు అనే మాట కనబడుతుంది. దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొని ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయుట, పోరాడుట. యుద్ధానికి వెళ్ళేవాడు యుద్ధం చేయాలి కదా. ఇప్పుడు సర్వాంగ కవచము ఇచ్చాడు మనకి. నడుముకు సత్యమును దట్టి, నీతి అను మైమరు, విశ్వాసమును డాలు, వాక్యమును ఖడ్గము, రక్షణ శిరస్త్రాణమును హెల్మెట్ ఇచ్చేసాడు. ఇచ్చేసిన తర్వాత యుద్ధానికి వెళ్ళాలి లేదా? యుద్ధానికి వెళ్ళాలి. ఆధ్యాత్మికంగా యుద్ధానికి వెళ్ళటం అంటే ఏంటి? మనము పోరాడున్నది శరీరాలతో కాదు, ప్రధానులతో కాదు, శరీరాలతో కాదు కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశమందున్న దురాత్మ సమూహములతోనూ ప్రార్థిస్తున్నామన్నాడా, పోరాడుచున్నామన్నాడా? పోరాడుచున్నాము అంటే ప్రార్థన ఒక పోరాటం. పోరాటంలో కొన్ని దెబ్బలు మనకు తగ్గుతాయి. బాక్సింగ్కి వెళ్ళినోడు ఇద్దరు దెబ్బలాడుకునేటప్పుడు అందులో ఒకడు లాస్ట్లో గెలుస్తాడు. గెలిచేటప్పుడు వాడు చెయ్యి అలా పైకి ఎత్తుతారు, ఈడే గెలిచేసాడు. ఇద్దరు మొఖాలు చూడండి, ఇద్దరికి దెబ్బలు తగ్గుతుంది తక్కువ. ఈడి మొఖం కూడా ఆడికట్టు ఎక్కువ వాసిపోతుంది, కానీ ఈడే గెలిచేస్తాడు. మనం ప్రార్థన చేస్తున్నప్పుడు కూడా కొన్ని ఎదురు దెబ్బలు తగ్గుతాయి. మనం ఒకదాని కొరకు ప్రార్థిస్తే అది జరుగుతుంది, మనం వద్దనుకున్నది జరుగుతుంది. ఎందుకు ఇలా జరుగుతుంది అంటే నీ ప్రార్థన జీవితాన్ని పాడు చేయడానికి. అంటే నువ్వు పోరాడుకుంటా యుద్ధంలో ఓడిపోవడానికి వాడు ఈ పన్నాగం పడుతున్నాడు. కానీ మోకాలున ఎందుకు జరగదు? దేని కొరకు దేవుడు జరిగించడు, నా దేవుడు జరిగిస్తాడు. ఎందుకంటే బైబిల్లో మూలవచనం మనం ఏం చదువుకున్నాం? 57వ కీర్తన 2వ వచనంలో మహోన్నతునికి నేను ప్రార్థన చేస్తున్నాను, నా కార్యము సఫలము చేయు దేవునికి నేను ప్రార్థన చేస్తున్నాను. దేవుడు ఎందుకు వాడు అని మోకాలున్న మనం పోరాడినప్పుడు దేవుడు కార్యం చేస్తాడు. హల్లెలూయా. ఆ పోరాటం దేవుడు నీలో నాలో కోరుకుంటాడు. ప్రార్థించుట తెలుసు, కానీ ప్రార్థనలో పోరాడటం మనకి తెలియట్లేదు.
విసుకక ప్రార్థించుట మొదట నేర్చుకోవాలి. ప్రార్థన కొరకు ప్రాణమైన పోగొట్టుకునేంత నిర్ణయం నీలో ఉండాలి. ప్రార్థనలో పోరాడే అనుభవం మనకుండాలి. అప్పుడు ఖచ్చితంగా మనం విజయం సాధిస్తాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు సర్వాంగ కవచమును గురించి చెబుతూ ఆత్మ వలన ప్రతి సమయమందు ప్రతి విధమైన ప్రార్థనలు చేస్తూ ఎవరి కొరకు ప్రార్థించమని? పరిశుద్ధులందరి కొరకు ప్రార్థించమని. ఎంత ప్రార్థన జీవితాన్ని దేవుడు మనకు అప్పగిస్తున్నాడో చూడండి. చాలా మంది క్రైస్తవ జీవితంలో ప్రార్థన అనే బలమైన పునాది మధ్య నుంచి తొలగిపోయారు. అందులో కూడా లేచి నిల్చుంది. దేవుడు ఈ అంశాలను ఎందుకు మాట్లాడుతున్నాడు? నీలో దేవుడు ప్రార్థనా జీవితాన్ని కోరుకుంటాడు. ఇశ్రాయేలీయులు ప్రత్యక్షపు గుడారంలో కరుణాపీఠానికి ఎదురుగా ధూప వేదిక ఉంది. కరుణాపీఠానికి పక్కన రొట్టెల బల్ల ఉంది. మరొక పక్కన దీపస్తంభం ఉంది. రొట్టెల వల్ల ప్రభు భోజన సంస్కారమునకు సాదృశ్యం. దీపస్తంభము సంఘము విశ్వాసులకు సాదృశ్యం. ధూపవేదిక ప్రార్థనకు సాదృశ్యం. ధూపవేదిక ఎగ్జాక్ట్గా కరుణాపీఠానికి ఎదురుగా పెట్టాడు. ఎందుకంటే ప్రార్థన చేయువాడు దేవునికి ఎదురుగా నిల్చున్నాడు అన్నమాట. దేవుని ముఖము వైపు ముఖం పెట్టాడని అర్థం. నువ్వు మోకాలు వేసినప్పుడు నీ మైండ్లో మొట్టమొదటిగా వెలగవలసిన ఆలోచన ఏంటంటే దేవుడు నీ ముందునున్నాడు. ఆయన ముఖము ఎదుట నీ ముఖం పెట్టావు. ఇప్పుడు నువ్వు ఆయన అడుగుచున్నావు అని ఒక పాఠాన్ని నేర్పించటానికి దేవుడు ధూపవేదికను కరుణాపీఠానికి ఎదురుగా పెట్టాడు. మోకాలు వేసినప్పుడు నీ ప్రార్థనా జీవితాన్ని పాడు చేయటానికి సాతాను విసుగు పుట్టేలాగా చేస్తాడు. నీ ప్రార్థనా జీవితాన్ని పాడు చేయటానికి అవసరమైతే నీ ప్రాణం మీదకి వచ్చేస్తుందన్నంత పరిస్థితులు తీసుకొస్తాడు. దానియేలు జీవితంలో తీసుకొచ్చాడు. ఎక్కడ నీవు యుద్ధము చేయకుండా పడిపోతావన్న ఆలోచన దేవుడు నీలో దుష్టుడు కలుగ చేస్తాడు. 3 విధాలుగా నీ ప్రార్థనా జీవితాన్ని పాడు చేయటానికి దుష్టుడు ముందుకు వస్తాడు. సహోదరుడు, విజయం నువ్వు సాధించాలి అంటే నీలో విసుక చెందని ప్రార్థనా జీవితం ఉండాలి. విజయం నువ్వు సాధించాలి అంటే నీ ప్రాణము కంటే ఎక్కువగా ప్రార్థన అవసరం ఉండాలి. దానియేలు జీవితం అది ప్రాణం కంటే ఎక్కువ. విజయం సాధించాలి అంటే ప్రార్థనలో పోరాడుట నేర్చుకోవాలి. అలవాటు ప్రకారం ప్రార్థన అందరూ చేస్తారు. ఆ ప్రార్థన దేవుడు లెక్కే పెట్టడం అనుకుంటాను నేను. మోకాలు వేస్తాం, ప్రార్థన చేస్తాం, ప్రభు వెళ్తున్నాను, నీ దూతలు కావలి ఉంచే, మరలా తిరిగి వచ్చినప్పుడు నీ దూతలు కావలి ఉంచే, నా ప్రార్థన జీవితాన్ని బాగు చేసే, నాకు ఆశీర్వదించు, అప్పులు తీర్చు, ఆరోగ్యం నువ్వు, నా సమస్య ఇది ప్రభా, నా పరిస్థితి ఇది ప్రభా అని దేవుని దగ్గర ఈ ప్రార్థనలన్నీ ఎలా కనబడతాయి అంటే కూరగాయల మార్కెట్లో మా దగ్గర 10 రూపాయలకి 10 వంకాయలు, 10 రూపాయలు 2 వంకాయలు అన్నట్లుగా. అలాంటి పరిస్థితుల్లో కూడా దేవుడు కొంత మీద దృష్టి పెడతాడు. మోకాలు వేసి ఆత్మల సంపాదన కొరకు ఒకడు ప్రార్థిస్తుంటుంటే దేవుడు అక్కడ ఆగిపోతాడండి. మోకాలు వేసి సంఘాభివృద్ధి కొరకు ఒకడు ప్రార్థిస్తుంటే దేవుడు ఆగిపోతాడండి. నాకు ఇంపైన ప్రార్థన ఈ సహోదరుడు చేస్తున్నాడని దేవుడు అక్కడ ఆగిపోతాడు. మోకాళ్ళని ఏ విషయంలో ప్రార్థన చేస్తూ అపోస్తులు మోకాలు వేసి దేవుడి దగ్గర ఎవరు ప్రార్థించారో తెలుసా? బైబిల్లో రాయబడి ఉంది. లూకా సువార్త 17వ అధ్యాయం 5వ వచనంలో రాయబడి ఉంది. ప్రభువా మా విశ్వాసమును అభివృద్ధి పరచుము, ప్రభువా మా విశ్వాసమును వృద్ధి చేయము అని ప్రార్థించారు. మోకాలేసి దేవుని జ్ఞానాన్ని అడిగేది లేదు. మోకాలేసి నా విశ్వాసమును అభివృద్ధి పరచమని అడిగేది లేదు. మోకాలేసి ఆత్మల సంపాదన నాకు కావాలని అడిగేది లేదు. మోకాలేసి ప్రభా ఎక్కువ సమయం నీతో గడపాలనే అనుభవం లేదు. మనం మోకాలేసింది మొదలుకొని కూరగాయల మార్కెట్లో కూరగాయలు అమ్ముకుని నడిచినట్లుగా నాకు ఈ సహాయం చేయి, నాకు ఆ సహాయం చేయని ప్రార్థించడమే నీ జీవితం అయిపోతుంది. రేపు నువ్వు పరలోకానికి వెళ్ళిన తర్వాత
ప్రార్థన చేసి ఉద్యోగాన్ని సంపాదించాలి ప్రభు అంటే, ఏది నాయన ఉద్యోగం అంటే, అది భూమి మీదే కదా నాయన, ఇక్కడ ఉండదు కదా. రేపు దేవుడు అడుగుతాడుగో, ఈ నా సహోదరుడు, ఈ నా కుమారుడు మోకాలేసి ఆత్మల సంపాదన కొరకు ప్రార్థించాడు, సంఘాభివృద్ధి కొరకు ప్రార్థించాడు. ఇదిగో అతని ప్రార్థనకు ప్రతిఫలం ఈ ఆత్మలు పరలోకానికి చేరే, ఆ ప్రతిఫలం అతను కనబడుతుంది. నువ్వు ఎటువంటి ప్రార్థన చేస్తున్నావు సహోదరుడు? దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నాకు పులపించలేదు, కానీ ఒక మాట చెప్తున్నా, మోకాలు వేసి ఇంకా మా కులం పిచ్చులో ఉన్నవారు కొంతమంది ఉన్నారు, వాళ్ళందరూ రక్షింపబడాలను. నేను హిందూ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాడు, ఇంకా అనేకమైన వేల మంది హిందువులు నరకానికి పోతున్నారు ప్రభు, వాళ్ళు రక్షింపబడాలి. నేను ప్రార్థన చేస్తాను. షేక్ అని ఒక ముస్లిం పాస్టర్ గారు విజయవాడలో ఉన్నాను. ఆయనతో ఒకసారి లాఠీలో ప్రార్థన చేయడానికి మోకాలు వేసి ఆయన ప్రార్థన చేస్తున్నాడు. మా ముస్లిం సహోదరుల్లో అతి తక్కువ మంది నీ నామాన్ని ఎరిగారు ప్రభు. ఎరిగిన మేము వాళ్ళ రక్షణ కొరకు ప్రార్థించకపోతే ఒక రోజు నన్ను అడుగుతా ఉన్న భయముతో నీ సన్నిధిని మోకరించాలి, వాళ్ళు రక్షింపబడాలి అని ప్రార్థన చేస్తున్నాడు. నువ్వెలా ప్రార్థన చేస్తున్నావు? నీ కుటుంబం కొరకు అసలు పట్టుదలగా ప్రార్థన చేస్తున్నావు, వాళ్ళ రక్షణలోనికి రావాలని, నీ తల్లిదండ్రుల రక్షణలోనికి రావాలని ప్రార్థన చేస్తున్నావు, నీ స్నేహితుడు రక్షణలోనికి రావాలని పట్టుదల కలిగి ప్రార్థన చేస్తున్నావు. ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. సంఘాభివృద్ధి కొరకు ప్రార్థన చేస్తున్నావు. నేను డ్యూటీకి వెళ్ళినప్పుడు దేవుడు తన దూతల కావలి ఉంచమని ఒకసారి ప్రార్థన చేయండి ఆ విషయం, అయినా దేవుడు కాపుదల మనకి ఇస్తాడు. హల్లెలూయా. అది ఒకసారి ప్రార్థించని చాలు, మన జీవితాంతం దేవుడు తన దూతలు తోడుగా మనకు ఉంచేస్తాడు. ప్రతిరోజు అదే అడుగుతుంటుంటే ఎన్నిసార్లు అడుగుతావు ఈ విషయం? నెలసరికి జీతం వరకు వస్తుందో ఆటోమేటిక్గా కాపుదల కొరకు దూతలు నీకు తోడుగా ఉంటున్నారు. మళ్ళీ అదే విషయాన్ని అడుగుతావు. అడగవలసింది ఆత్మల సంపాదన. బైబిల్లో కొన్ని ప్రార్థన అంశాలు ఉన్నాయండి, అది ప్రాముఖ్యమైన ప్రార్థన అంశాలు. మొట్టమొదటిది జ్ఞానము కొదువుగా ఉంటే వాడు ప్రార్థన చేయమని దేవుడు చెప్పాడు, కాబట్టి జ్ఞానము కొరకు ప్రార్థించాలి. రెండవది అపోస్తలులు ప్రార్థించారు, మా విశ్వాసమును వృద్ధి చేయమని ప్రార్థించాలి. మూడవది అపోస్తలుడైన పౌలు చెప్పాడు ఎఫెసీ పత్రిక 6:18 వచనంలో, పరిశుద్ధులందరి కొరకు ప్రార్థన చేయమని. నాలుగవది యేసు ప్రభు ఉపమానంగా చెప్పాడు, మీరు పంటను చూడండి విస్తారముగా ఉంది, కానీ పనివారు కొద్దిమందే. పనివారి కొరకు ప్రార్థన చేయండి, పనివారి కొరకు వేడుకొనండి అని ప్రభు ఒక మాట చెప్పాడు. నువ్వు సువార్థికులు లేవనెత్తబడాలని ప్రార్థన చేస్తున్నావా? సంఘ కాపురులు ఇంకా అనేకులు తయారవ్వాలని ప్రార్థన చేస్తున్నావా? దేవుడు నీతో మాట్లాడుతూ ఎటువంటి ప్రార్థన జీవితం సహోదరుడు నువ్వు కలిగి ఉన్నావు? ఈ రాత్రి కలిసావు. ప్రతిరోజు మోకాలుగా ఈ 2017 సంవత్సరం ఆత్మల సంపాదన కొరకు ప్రార్థించి, సంఘ అభివృద్ధి కొరకు ప్రార్థన చేయి. ప్రతి ఆల్నైట్ ప్రేయర్లో కూడా మోకాలు లేచి అందరి చేత ప్రేయర్ చేపిస్తాను. సింగపూర్లో ఉన్న ప్రతి తెలుగు చర్చ్ కొరకు, ప్రతి సెల్ గ్రూప్ కొరకు, ప్రతి సంఘ కాపుల కొరకు నేను ప్రార్థన చేపిస్తాను. ఇక్కడ ఉన్న సహోదరులకు తెలుసు అనుభవం. కొంతమంది అనుకుంటారు ఏంటన్నా ఆటల కొరకు ప్రార్థన చేస్తున్నారు, ఒకవేళ అందరి కొరకు ప్రార్థించి గొప్పడని అనిపించుకోవడానికి అనుకుంటున్నారేమో. కాదు, దేవుడు చెప్పాడు ఆ ప్రార్థన అంశం. యెరూషలేము క్షేమము కొరకు ప్రార్థన చేయమని దేవుడు చెప్పాడు. ప్రార్థన చేయాలి. ఇంకా ప్రార్థన అంశాలు చాలా ఉన్నాయండి బైబిల్లో. ఆ దినము గర్భిణీ స్త్రీలకు రాకుండానట్లుగా, ఈ శ్రమ రాకుండానట్లుగా, చలికాలం మందైనా విశ్రాంతి దినమందైనా సంభవించకుండా ఉండునట్లుగా మీరు ప్రార్థన చేయండి అని ఇశ్రాయేలు జన సమూహం కొరకు దేవుడు చెప్పాడు. మోకాలేసి ప్రార్థించారు. ప్రభు ఆ కడవరి దినములలో ఒక గర్భిణీ స్త్రీ మీదకి ఊరొచ్చినట్టు వస్తే పరిగెత్తలేదు కాబట్టి ప్రార్థన చేయమన్నాడు. అది విశ్రాంతి దినం అయితే యూదులు విశ్రాంతి దినం ఆచరించేవారు కాబట్టి ఒక మైలు దూరం కంటే పరిగెత్తలేరు కాబట్టి సాతాను చేతిలో చిక్కుపోతారేమో ప్రభు, ఆ దినము విశ్రాంతి దినము కాకూడదని ప్రార్థన చేయమని చెప్పని ప్రార్థన చేశాను. ప్రార్థన చేస్తాను.
యోబుకి ఎన్ని శ్రమలు ఉన్నాయో తెలుసా? ఆస్తి పోయింది, కుమార్తెలు చనిపోయారు, భార్య వదిలేసింది, ఆరోగ్యం చెడిపోయింది, బూడిదలో ఉన్నాడు, చిల్లపెందుతో గోపుకుంటూ బ్రతుకుతుంది. కానీ మోకాలేసి స్నేహితుల కొరకు ప్రార్థించాడు. అప్పుడు మోకాలేసి, ప్రభువా నా కుమారుడు మరలా తిరిగివ్వు, నా ఆస్తి నాకు తిరిగివ్వు, నా సంపద నాకు తిరిగివ్వు, నా కీర్తి ప్రతిష్టలు నాకు తిరిగివ్వు, ఎందుకని ఇలాగైపోయినా అడగలేదు ఆయన. అజ్ఞానంగా మాట్లాడుతున్న తన ముగ్గురు స్నేహితుల కొరకు మోకాలను ప్రార్థన చేశారు. వారు అజ్ఞానంతో మాట్లాడుతున్నారు, ప్రభువా వీరిని క్షమించు, వారి పాపమును క్షమించని వారి కొరకు ప్రార్థించగా దేవుడు మురిసిపోయాడండి పరలోకములో. అతని ప్రార్థన ఆలకించి అతను పోగొట్టుకున్న దానికి రెండింతలు దేవుడు తిరిగి దయచేస్తాడు. నువ్వు ఏది అవసరమో అది అడుగుతున్నావు కాబట్టి దేవుడు ఉంటుంది. దేవునికి ఏది అవసరమో, నిత్యత్వములో మనకి ఏది అవసరమై ఉన్నదో దాని కొరకు నువ్వు ప్రార్థిస్తే ఈ లోకం మందు ఉన్నవన్నీ నీ వెనక వస్తాయి. ఇవన్నీ దేవునికి స్తోత్రం. ప్రార్థన చేద్దాం, కొద్ది సమయం ప్రార్థన చేద్దాం. రెండు చేతులు పైకెత్తండి, కళ్ళు మూసుకునండి, ఎవరు కళ్ళు తెరిచి చూడదు. దేవుని ముఖమునకు ఎదురుగా నీ ముఖం పెట్టావు సహోదరు. దేవుని వైపు నువ్వు చూస్తున్నావు. నీ కుటుంబంలో ఇంకా రక్షణ లేని వారు ఉన్నారేమో, దేవుడిని అడుగు. ఇంకా నీ పిల్లలు చిన్నపిల్లలే కావచ్చు, వారి రక్షణ కొరకు ఇప్పుడు ప్రార్థన చేయను. ప్రార్థన చేయి. నీ బంధువులు ఏ కులం నుంచి వచ్చావో నీకు కులపించి లేకపోవచ్చు, కానీ నీ కులస్తులు రక్షింపబడాలని ప్రార్థిస్తున్నావు. నీ గ్రామస్తులు రక్షింపబడాలని ప్రార్థిస్తున్నావు. దేవుడితో మాట్లాడుతాం. మన దేశం కొరకు ప్రార్థన చేస్తున్నాం. మన దేశంలో రాష్ట్రాల కొరకు ప్రార్థన చేస్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేద్దాం. ఈ సమయం ప్రార్థన చేద్దాం. సంఘం కొరకు ప్రార్థన చేద్దాం. సంఘ కాపరుల కొరకు ప్రార్థన చేద్దాం. సహోదరుల కొరకు, విశ్వాసుల కొరకు ప్రార్థన చేద్దాం. ఈ వీక్ ఎవరెవరు రాలేదో వారి కొరకు ఈ వారమంతా ప్రార్థన చేస్తాను. ప్రభువా వచ్చే వారు ఆ వ్యక్తి రావాలని ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రభు చిత్తమైతే ప్రార్థన అంశాన్ని కొరకు కొన్ని విషయాలు మాట్లాడతాను రానున్న దినాల్లో. ప్రార్థనలో మనం కలిగి ఉండవలసినవి ఏంటి, ఎలాంటి ప్రార్థన జీవితం మనం జీవించాలి. నువ్వు ప్రార్థన చేస్తే అగ్ని మండుచూ ఉండాలి సహోదరు. హల్లెలూయా, హల్లెలూయా. మొరపెడతాం. ఇంకా ఇప్పుడు కూడా సిగ్గుపడతారంటే ఎంతో ప్రసంగం. రెండు చేతులు పైకెత్తండి, బిగ్గరగా అడగండి, ప్రభుని అడగండి. ప్రభు మాట్లాడుతున్నాడు. నిప్పు కూడా మూలిగినట్లు మూలిగిడే, నాకలాల్సినట్లు ఆరుడని బైబిల్ చెప్తుంది. అడుగు, ప్రభువా మాకు సంఘమునకు ఆత్మలను అనుగ్రహించండి నాయన, కుటుంబాలను అనుగ్రహించండి నాయన. మీరు దయచేస్తున్నారు తండ్రి, మా ప్రార్థన లెక్కిస్తున్నారు ప్రభువా. యేసయ్యా నీకు వందనాలు, సహాయం చేస్తున్నారు. నా ప్రతి అవసరతను తీర్చే దేవుడు నాయన. ఇదిగో నాయన నేను నీకు మొరపెడుతున్నాను, నా కార్యము సఫలము చేయు, నీ నామమున నేను మొరపెడుతున్నాను. అడుగుదాం, ప్రభువుని అడుగుదాం, బిగ్గరగా అడుగుదాం. దయచేసి సహోదరులను బిగ్గరగా అడుగుదాం, ప్రార్థన చేద్దాం. హల్లెలూయా. అడుగుదాం, దేవానికి స్తోత్రం. కనికరించండి, కనికరించండి, కనికరించండి ప్రభువా. విస్తారమైన ఆత్మలను మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను ప్రభువా. నశించిపోతున్న ఆత్మలను మాకు నడిపించమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. నీకు వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి, మీకు వందనాలు చెల్లిస్తున్నాము నాయన. అనేకులు చెబుతున్నారు, అనేక ఉద్యోగాలు పోయి పోతున్నారు, అందుకే సంఘాలు జనాలు లేరని. కానీ ఇలాంటి సమయంలో కూడా మా సంఘమును నింపుటకు సమర్థుడు, శక్తిమంతుడు అని నేను నిన్ను విశ్వసిస్తున్నాను తండ్రి. మీరు అనుగ్రహించు దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసు రాజా నీకు స్తోత్రాలు నాయన. నీకు వందనాలు చెల్లిస్తూ కనికరించండి. విగ్రహాలకు అనేకులు రక్షింపబడాలి. మా దేశం మీద నీ కృపయు కాపుదల ఉంచండి. 2 ఆన్లైన్ రెండు ఆన్లైన్ కిందట అని చెప్పాను. ఒకరోజు మన దేశపు ప్రధాని కూడా రక్షణ పొందుతాడని ప్రవచనం చెప్పాను. మన దేశపు ప్రధాని రక్షణ పొందుట ఎందుకు దేవుడు నిర్ణయించుకున్నాడో కూడా చెప్పాను. అతను బట్టి క్రైస్తవుల మీద దాడులు చేస్తున్నాడు, కానీ దేవుడు అతన్ని నిలబెడతాడు క్రైస్తవులకు ఉపయోగకరముగా. హల్లెలూయా. దేవుడి కార్యము చేయబోతున్నాడు సహోదరులు. రికార్డ్ అవుతుంది, ఇది జరగబోతుంది. ఇది దేవుడు
పర్లేదు సమయం అయిపోయిందని కంగారు పడకండి. ఆల్రెడీ టైం సమయం తీసుకున్నాను. మరొకటి ప్రభా సహాయం వేగమని ఒక 10 నిమిషాల ముందు లేదు, ఒక్క 10 నిమిషాలైనా మన దేశం కొరకు ప్రార్థించు, మన తెలుగు వాళ్ళ కొరకు ప్రార్థించు, మన రాష్ట్రాల కొరకు ప్రార్థించు, మన సంఘము కొరకు ప్రార్థించు. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం. జనాలను నింపుకోవడానికి నీ కొరకు నేను, నా కొరకు నువ్వు ప్రార్థిస్తే సంఘంలో నువ్వు ఉంటావు, నేను ఉంటావు. మనము సంఘంగా ఉండి ఇతరుల కొరకు ప్రార్థించేవారుగా ఉంటాం. దేవుని ఆశీర్వాదములతో మనం నింపుకోవడం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రేమగల మా తండ్రి, పరిశుద్ధ దేవా, అద్వితీయ దేవా, నీకు స్తోత్రాలు. మహిమగల తండ్రి, నీకు స్తోత్రాలు. అద్భుతాలు చేయవాడా, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. యేసు స్తోత్రం, యేసు స్తోత్రం. దేవాను కార్యాలు జరిగించు దేవుడు. అలిసిపోయి వచ్చిన మోకాలేటు మాకు సహోదరుడు, అది నీ ప్రాణం అవ్వాలి. భోజనమైన మానే కానీ ప్రార్థన మాన. ఒక నిర్ణయం తీసుకోగలిగితే, అంత సత్తా నీకుంటే, ప్రార్థించిన రోజు నేను భోజనం చేయను అని ఒక నిర్ణయం తీసుకోగలిగితే, దేవుడు నీ పక్షంగా నిలబడతాడు. పోరాటంలో నీవు నిలబడతావు. పోరాటంలో విజయమును దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. కృప చూపండి స్వామి. ఈ వర్తమానం వింటున్న వారందరి జీవితాల్లో కార్యాలు జరిగించాలి. యేసు నామమున స్తుతిస్తూ ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. అందరూ అలా నిల్చున్నట్టుండగానే